నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు ఆయన తనయుడు గుత్తి పామిడి ఇన్ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గుత్తి మండలం బేతపల్లిలో నూతనంగా ఏర్పాటు అవుతున్న రెన్యూ సోలార్ ప్రాజెక్టుకు రైతులు భూములు ఇవ్వాలని, రైతులకు సంబంధించిన భూములకు ఖచ్చితంగా భరోసా ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం రైతులకు 30,000 రూపాయలు ఎకరాకు చెల్లిస్తామని అన్నారు. రైతులు ఎవరి మాట వినొద్దని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో ఈ భూములపై అసత్య ప్రచారం చేసే వాళ్లకి సవాలు విసురుతున్నానని, నా ముందుకు ఎప్పుడు వచ్చినా దానికి సమాధానం చెప్తానని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, మండల అధ్యక్షుడు బద్రివలి, పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా, బోయ రమేష్, జక్కల చెరువు ప్రతాప్, ఆర్ఎస్ రాజా, లక్ష్మణ్, టీడీపీ సీనియర్ నాయకులు దిల్కా సీనా, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్ మరియు గుత్తి పట్టణ మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు బేతాపల్లి గ్రామ ప్రజలు వాడు చెప్పిన వాడికి గుండె ధైర్యం ఉంటే ఇక్కడ నేరుగా ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, నేరుగా వచ్చి నన్ను ప్రశ్నించాలని చెప్పి వాడికి ఈ గ్రామంలో ఉన్న ఫేస్బుక్ లో పెట్టేవాడికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను. రాండి, ప్రజలు మభ్య పెట్టదండి, మీరు రాండి. ఎవరైనా అపోహలు పుడికే మాత్రం ఎవరు పట్టుకోలేదండి. మీకు ధైర్యం ఉంటే వచ్చి నా దగ్గరకు వచ్చి మీ లాలూచి కోసము, మీ భవిష్యత్తు కోసము అని మీరు అనుకున్నారేమో, కానీ ధైర్యంగా వచ్చి నా ముందు వచ్చి మీరు చెప్పాలని చెప్పేసి సవాలు విసురుతున్నా. ఎన్నో పెద్ద ప్రాజెక్టులు కూడా మనకి నియర్ బై సరౌండింగ్స్ లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక కియా కంపెనీ, ఆ కియా కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది ఎంకరేజ్ చేయలే. తర్వాత ఈ రోజు చూసుకుంటే ఆ కియా వచ్చినాక ఆ రోడ్ అయితే ఏముంది, అక్కడున్న ల్యాండ్ అయితే ఏముంది, ఒక 50,000 నుంచి ఉన్న ల్యాండ్ ఇప్పుడు ఎన్నో కోట్లలో నడుస్తూ ఉంది. అక్కడ ఇప్పుడు ఆ కియా కంపెనీ కరెంట్ కావాలంటే ఎంతో కరెంట్ కావాలి. కానీ మనకి మన ఈ ఊర్లోన మనకి పవర్ వస్తే ఎంతో కరెంట్ వస్తుంది. ఆ కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ చుట్టుపక్కల ఎంత పెద్ద కంపెనీ అయినా పెట్టుకునే. ఈరోజు మన బేతపల్లి గ్రామంలో రెన్యూ కంపెనీ ద్వారా ఆ రోజు మీటింగ్ లోని లోకేష్ బాబు వచ్చాడు, అదేవిధంగా రెన్యూ కంపెనీ అధికారులందరూ కూడా వచ్చారు. ఆ రోజు మాట ప్రకారంగా మన బేతపల్లి గ్రామంలో 22,000 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. నేను భూములు ఇస్తే ఆ భూములకి సంవత్సరానికి 35,000 రూపాయల చొప్పున గుర్తిస్తున్నాం. మీరు 29 సంవత్సరాలు మీరు అగ్రిమెంట్ లో మాకు ఇవ్వండి, తర్వాత మీ భూమి మీరే. మధ్యలో మా భూమికి ఎవరైనా రైతు కానీ భూస్వామి కానీ కొనుక్కుంటే వాళ్ళకి వచ్చే గుర్తు వాళ్ళకి ఇస్తాం అని ఇంతవరకు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ మనం చేసుకుంటున్నా, గత టైంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ఉన్నప్పుడు కూడా కియా కంపెనీకి ముందుకు రండి, భూములు వేయాలంటే అప్పుడు కొంతమంది రైతులు ఇబ్బంది పడి ఇది ఇస్తే ఏమైనా అవుతుందేమో అనుకునేవాడు. కానీ ఇప్పుడు చూడండి, అనంతపురం జిల్లాలో కియా కంపెనీ పెద్ద ఎత్తున ఆ కంపెనీ వచ్చి కార్లు ఎక్కడో అనంతపురం ఎక్కడ, మన ఇతర రాష్ట్రాలు ఎక్కడ పోయినా కానీ కియా కంపెనీ కార్లు బ్రహ్మాండమైన ఉత్పత్తి తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు కూడా
ఉపయోగానికి కియా కంపెనీ వచ్చింది. అది ఎక్కడుందంటే ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉంది కియా కంపెనీ. ఇతర రాష్ట్రాల్లో కూడా చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఈ రోజు కూడా నేను చెప్తున్నా మీ అందరికీ, మొన్ననే నేను విజయవాడ పోయినప్పుడు సంవత్సరం ప్రోగ్రామ్ లో చూసిన, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పా, ఒక బోర్డు లో సంవత్సరం ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మా రాష్ట్రానికి ఏ కంపెనీలు వచ్చినాయి, ఏవి వచ్చినామని చెప్పి నేరుగా బోర్డులో చూస్తే నాకు తెలియక నేనే చూశాను. వేరే జిల్లాల్లో ఉన్న 500, 600, 700 లోపల ఉన్నా కానీ మన అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గం 22,000 కోట్లు రివ్యూ కంపెనీ పెట్టిందని చెప్పేసి ఇది అక్షర సత్యం. ఇది చూసుకోవచ్చు. ఎక్కువ శాతం 22,000 కోట్ల పెట్టుబడి ఇక్కడ పెట్టేకి వచ్చారంటే అది మన అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ బేతుపల్లి గ్రామ రైతన్నలకి చెప్తున్నా. ఆ ప్రాజెక్ట్ వస్తే మన పొలాల్లో రేట్లు పెరుగుతాయి. ఆ కంపెనీ వస్తే నిరుద్యోగంగా ఉన్న యువకులకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. అది కాకుండా ఇప్పుడే మన ఈశ్వర్ బాబు చెప్పాడు, వేరే ఇక్కడ కరెంటు ఉత్పత్తి అయితే ఈ కరెంటు ఎక్కడైనా ఉంటే ఎక్కడైనా వెలుగులో నింపుకునేదానికి ఉంటుంది. వేరే కంపెనీ కూడా కరెంటు కోసం ప్రతి ఏ కంపెనీ అయినా కూడా కరెంటు కావాలా. అలాంటిది మన గ్రామంలో కరెంటు బేతపల్లిలో వచ్చిందంటే, తయారైందంటే ఆ కరెంటు వేరే కంపెనీలు అదనంగా పక్కన ఉన్న మన ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కంపెనీలు వస్తే మన బేతపల్లి గ్రామం ఎక్కడికో పోతుందని చెప్పి ఈ సందర్భంగా రైతన్నలకి మనం చేస్తున్నాం. ఇలాంటి పెద్ద కార్యక్రమాలు ఎందుకు వినియోగించుకోకూడదు? సరే, ఏదో గుంటూరు చేరం ఎమ్మెల్యే వచ్చాడు, ఆయనకి ఆలోచనపడి ఏదో ఆయనకి ఏదో వస్తుందని అనుకోవచ్చు. మీరందరికీ నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, మా గ్రామం 150 ఇల్లు, చిన్న గ్రామం. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టాను. ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తున్నాను. నేను మొన్న లోకేష్ బాబు వచ్చినప్పుడు బహిరంగ సభలో చెప్పా, మా ఊర్లో కూడా వర్షం వస్తే పంట, లేదంటే పంట లేవు. మా ఊరు నీరే 640 ఎకరాల్లో 10 ఎకరాలు జొన్న. ఇక్కడ మొన్ననే జొన్న చూస్తే ఈ కూడా హైట్ ఉంది, కానీ ఆ టయానికి వచ్చే లోపల వర్షం పడి ఆ జొన్న కంకెలు కూడా సిడిపడి నల్లగై ఆ జొన్న ఎన్ని వచ్చినా తెలుసా? నేను పెట్టుబడి ఎంతో పెడితే అది వచ్చింది 20 క్వింటాలు ఏమో వచ్చినా నాకు. ఆ 20 క్వింటాలు కింటినట్టంటే 2,000 రూపాయలు అంటాడు, 3,000 రూపాయలు అంటాడు. నేను అనుకున్నా మొత్తానికి ఈ రైతుది ఇంత ఇదిగా ఉంది అని చెప్పేసి అనుకున్నా. అంటే మీకు ఎందుకు పాటలు చెప్తున్నా అంటే, నేనే నాకే అనుభవం ఉంది, మా నాన్నకి అనుభవం ఉంది, అందరికి అనుభవం ఉంది. సరే, మీ ఊరు నా ఊరు ఆ ఊరు అయితే ఈ బేతపల్లి గ్రామస్తుల ప్రజలకి చెప్తున్నా, ఎకరాకి 10 సంచులు చెనక్కాయలు అయితే అనుకో, చెనక్కాయలు కదా ఇది ఇచ్చేది ఎక్కువ, ప్రతి ఇచ్చుతామా చెనక్కాయలు కదా, చెనక్కాయలు 10 క్వింటాలు అవుతావా? బాగైతే 15 మూట్లు. గవర్నమెంట్ ఇచ్చే ల్యాండ్లు ఉన్నాయి, బీసీ ల్యాండ్లు. సోదరులు తీసుకోవడం లేదు. 60 సంవత్సరాలు తీసుకుంటామని చెప్పారు. దానికి ఏమైనా పద్ధతులు ఏమైనా తీసుకునే సార్? గవర్నమెంట్ బీసీ ల్యాండ్ 60 సంవత్సరాల క్రితం ఇచ్చినారు. అవి ఒకటే తరంలోనే ఉన్నాయి. అవి కూడా తీసుకునే అర్హత చేయాలని ప్రతి ఒక్క డబ్బులు ఇద్దరిగా భారతదేశం తీసుకుంటారు. గవర్నమెంట్ మీరు చూపుతే తీసుకుంటారు. మీరు చూపితే ఎంఆర్ఓ చెప్తే తీసుకుంటాం సోదరులు చెప్తున్నారు. ఓకే, చెప్తాం. మీరు చెప్తే మేము తీసుకుని ఇస్తాం. అందరికీ డబ్బులు పడుతున్నాయి, అన్నదమ్ములే పడుతున్నాయి, తల్లిదండ్రులు పడుతున్నాయి, మానాడు
ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం ఏం లేదండి. సాగులో ఉన్నారు సార్, అసైన్మెంట్స్ చేను పక్కన వ్యక్తి వచ్చేసి మాకు మన 6 ఎకరాలు ఇది లేదు, అవతల వాళ్ళ లేదు, గ్రామ సర్వే చెప్పడంతో రాళ్ళు నాటించి మీకు భూమి లేదు అని చెప్పినారు. వేరే దగ్గర పోయి మేము కలిసినాను ఇంతకుముందు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ గారికి. ఇప్పుడు మాకు క్లియర్ అయితేనే ఇచ్చేస్తాము.